ఒక విద్యా సంస్థల అధినేతగా ఉండే, ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుడిగా ఉండే ఒక అజ్ఞాని కూడా మాట్లాడని విధంగా మాట్లాడాడు. చదువు సంధ్య లేని నిరక్షరాస్యుడు సైతం మాట్లాడని విధంగా మాట్లాడాడు. దుర్మార్గంగా ఏమని మాట్లాడాడు? మేము మొత్తం మా డబ్బులు సిఎస్ఆర్ డబ్బులతో పెట్టామని చెప్పారు. 10 కోట్ల రూపాయల దోపిడీకి ఇదిగో కాగితాలని చెప్పి ఈ కాగితం చూపించడం జరిగింది. పాపం నేను ఇందాకే చెప్పా, అనేక సందర్భాల్లో గతంలో కూడా చెప్పున్నా, చంద్రశేఖర్ రెడ్డి గారికి రాజకీయ పరిజ్ఞానం తక్కువ. ఏదన్నా సమావేశం పెట్టాలంటే ఆయనే చెప్పాడు 15 రోజులు నేను దీని మీద కసరత్తు చేసేదని. నిన్న ఈ అజెండా కాపీ పెట్టి 10 కోట్ల రూపాయలు విఆర్ హై స్కూల్ పేరుతో దోపిడీ చేయబోతున్నారు అని. ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. ఒక మంచి ఆలోచనతో తాను ఏ విధంగా అయితే పేదరికంలో పుట్టినా ఉన్నత విద్యను అభ్యసించి ఈరోజు ఈ స్థాయికి వచ్చానో దానికి కారణమైనటువంటి విద్య ప్రతి పేదవాడికి అందాలా, నగరంలో ఉన్న ప్రతి పేదవాడు చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని ఒక ఆలోచన చేసి ఎన్నికల ముందు ఏదైతే మాట చెప్పాడో ఆ మాట ప్రకారం దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఈ విఆర్ హై స్కూల్ మూసివేయబడి ఉంటే ఎంతో ప్రయాసతో ఎంతో రిస్క్ తీసుకొని ఆయనకున్న పరిచయాలతో ఎన్సీసీ వారి ద్వారా కొంత వారి కుటుంబం నుంచి పెట్టి దాదాపు 15 నుంచి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బహుశా రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఈ విఆర్ హై స్కూల్ని తయారు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు మీరే చూశారు. దీంట్లో చదువుకునే పిల్లలు ఎవరయ్యా అంటే 1 సంవత్సరం పూర్తయింది. మొత్తం నిరుపేదలు, స్కావెంజర్స్ పిల్లలు, కట్టల మీద ఉండే పిల్లలు, పాచి పని చేసుకునే వాళ్ళ పిల్లలకి ఎక్కడా కూడా రికమెండేషన్ కూడా లేకుండా మేము ఎవ్వరం అడిగినా ఎవరైనా సరే పేదరికమే ప్రామాణికంగా దాంట్లో అడ్మిషన్స్ ఇచ్చి బ్రహ్మాండంగా చేర్పించాడు. రవాణా గురించి మాట్లాడాడు. బస్సులకి 5 కోట్ల రూపాయలు దోపిడీ చేయబోతున్నారని. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, మీడియా మిత్రుల ద్వారా అడుగుతూ ఉన్నా, మీరు రండి రేపు ఉదయం ఎప్పుడైనా 10 బస్సులు ఉన్నాయి నెల్లూరు విఆర్ మున్సిపల్ స్కూల్కి. 10 బస్సులకి ఒక్కొక్క బస్సుకి నెలకి 1,16,000 రూపాయల లెక్కన నారాయణ గ్రూప్ నుంచి చెల్లిస్తున్నారు. నారాయణ గ్రూప్ నుంచి మొన్న డిసెంబర్ నుంచే నారాయణ సార్ గారు యూనియన్ బ్యాంక్ వారితో మాట్లాడే 4 బస్సులు సిఎస్ఆర్ కింద వాళ్ళ ద్వారా తెప్పించాడు. ఇప్పటికి కూడా మిగతా 6 బస్సులకి ఈ 4 బస్సులు మెయింటెనెన్సు నారాయణ సార్ గారి గ్రూప్ నుంచే ప్రతి నెల వస్తుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే చెక్ చేసుకో, మున్సిపల్ ఆఫీస్కి పో, లేదంటే నన్ను అడిగితే మమ్మల్ని ఎవరిని అడిగినా మీకు ఆ వివరాలు అందజేస్తాం. ఈ యొక్క మున్సిపల్ హై స్కూల్కి ఈ సంవత్సర కాలంలో మెయింటెనెన్స్కి 15 నుంచి 20 కోట్లు ఖర్చు పెట్టి స్కూల్ రెడీ చేసింది కాకుండా ఈ సంవత్సర కాలం పాటు పిల్లలకి కావాల్సినటువంటి ఉదయం పూట అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, ఈ 3 కూడా నారాయణ సార్ గారి సొంత డబ్బులు నారాయణ సార్ గ్రూప్ నుంచే ప్రతి నెల వస్తూ ఉంది. పోయిన డిసెంబర్ నుంచే ఈ స్కూల్కి ప్రభుత్వం వైపు నుంచి వచ్చే మిడ్ డే మీల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. పోయిన డిసెంబర్ నుంచి అని చెప్తున్నా. దానికి ముందు ఆ మధ్యాహ్న భోజనం కూడా నారాయణ సార్ గారు ఏర్పాటు చేసేవారు. ఇవే కాకుండా ఇక్కడ పాఠాలు చెప్పే ప్రతి టీచర్కి, ప్రతి ఎంప్లాయీకి నారాయణ గ్రూప్ నుంచే ఇప్పటి వరకు డబ్బులు వచ్చినాయి. దాదాపు ఈ సంవత్సర కాలం రోజుల్లోనే 2.5 కోటి దాకా నారాయణ సార్ గారి సొంత డబ్బులు, కుటుంబ డబ్బులు ఈ విఆర్ హై స్కూల్కి మెయింటెనెన్స్ కోసం ఖర్చు పెట్టారు. మెయింటెనెన్స్ కోసం ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, అల్పాహారం కావచ్చు, మధ్యాహ్న భోజనం కావచ్చు, టీచర్ల జీతాలు కావచ్చు, మరేదన్నా. కార్పొరేషన్ వైపు నుంచి మేము ఏమి చేస్తున్నామా అంటే పారిశుధ్యం అన్ని స్కూల్స్కు చేసినట్టే ఈ స్కూల్లో కూడా పారిశుధ్యం, మెయింటెనెన్సు, త్రాగునీరు ఇవి మాత్రం సరఫరా చేస్తున్నాం అని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి గారికి చెప్తున్నా. నీకు మాట్లాడేదానికి నోరెలా వచ్చిందా అని అడుగుతున్నా. విఆర్ఐ స్కూల్ మీద కడుపు మండి మాట్లాడావా, లేకపోతే ఇంకెలా అయినా మాట్లాడావా? మాట్లాడేటప్పుడు కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి కదా అని అడుగుతున్నా. విఆర్ హై స్కూల్ గురించి మాట్లాడేదానికి నోరెలా వచ్చింది అని అడుగుతున్నా. రాజకీయం చేయండి, రాజకీయాలు చేయాల్సింది చేయండి. విఆర్ హై స్కూల్ గురించి ఒక ఉన్నతమైన ఆలోచనతో రాజకీయాలకు అతీతంగా బ్రహ్మాండంగా తీర్చిదిద్దే రేపు సంవత్సరం నుంచి ఒక్క విఆర్ హై స్కూలే కాదు, ఈ విధంగా నెల్లూరు నగరంలో ఉన్న అటు నగర నియోజకవర్గం కావచ్చు, రూరల్ నియోజకవర్గం కావచ్చు, రెండిట్లో ఉన్నటువంటి
ప్రతి స్కూల్ని నేను తీర్చిదిద్దాలని అనేక మందితో మాట్లాడి ఆర్ఎస్ఆర్ స్కూల్ పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేస్తున్నారు. మూలాపేటలో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల డిఎస్ఆర్ గ్రూప్ వాళ్ళు చేస్తున్నారు. ప్రతి ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క పెద్దవారికి అప్పచెప్పే బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతూ ఉంటే ఎక్కడ నారాయణ సార్ గారికి పేరు వస్తుందని చెప్పి, ఎక్కడ తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందో అని చెప్పి, ఎక్కడ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కడుపు మండి మాట్లాడడం తప్ప మరి ఏదైనా ఉందని అడుగుతున్నాను. విఆర్ఐ స్కూల్ గురించి నువ్వు మాట్లాడావంటే ఒక విద్యావేత్తగా ఉండి నీకు నోరెలా వచ్చింది అని అడుగుతున్నా. మాట్లాడొచ్చా కనీసం? నిజంగా దాంట్లో ఉన్న తప్పులు జరుగుతూ ఉంటే వచ్చి తప్పు జరుగుతుందని చెప్పు, సరిదిద్దు. ప్రతిపక్ష పార్టీగా జరుగుతున్న లోపాలను ఎత్తి చూపించి దాన్ని సరిదిద్దే దానికి ప్రయత్నం చేయి. ఒక మంచి ఆశయంతో గతంలో నెల్లూరు జిల్లా నుంచి ఏ రాజకీయ నాయకుడు ఆలోచన చేయని విధంగా ఒక మంచి ఆలోచన చేసి బ్రహ్మాండంగా ఆ విధంగా తీర్చిదిద్దితే విఆర్ హై స్కూల్ గురించి మాట్లాడావంటే నోరెలా వచ్చిందా నీకు అని అడుగుతున్నా. నోరెలా వచ్చింది అని అడుగుతున్నా. ఆత్మ పరిశీలన చేసుకో. చంద్రశేఖర్ రెడ్డి గారు, నేను ఇందాకే చెప్పా, మొట్టమొదటే వేరే విధంగా సమాధానాలు చెప్పాల్సిన టైం మళ్ళీ వస్తుంది, చెప్తా. సబ్జెక్ట్ డివైడ్ అవుతుంది కాబట్టి. విఆర్ హై స్కూల్ గురించి నువ్వు మాట్లాడావంటే నీ పరిజ్ఞానం, నీ రాజకీయ పరిజ్ఞానం, నీ ఆలోచన ఎలా ఉందో నెల్లూరు ప్రజలందరూ గమనించుకున్నారు. ఒక రోల్ మోడల్గా తీసుకుంటున్నారు. విఆర్ హై స్కూల్ని చూసి రాష్ట్రంలో ప్రతి శాసనసభ్యుడు మేము కూడా ఒకటి చేయాలి ఈ విధంగాని మంచి ఆలోచనతో అటువంటి స్కూల్. దీని గురించి మాట్లాడామంటే నీకు నోరెలా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఇప్పటికే ఈ నారాయణ విద్యా సంస్థల నుంచి కావచ్చు, నారాయణ గారి కుటుంబం నుంచి కావచ్చు, ఈ మున్సిపల్ హై స్కూల్ నిర్వహణ కోసం ఒక్క సంవత్సరంలో దాదాపు 2.5 కోటి ఖర్చు పెట్టారు నారాయణ సార్. మీకు వివరాలు కావాలంటే విడివిడిగా విత్ ప్రూఫ్తో పాటు నేను మీకు అందజేస్తా. ఎవరైనా వచ్చి వెరిఫై చేసుకోవచ్చు. చంద్రశేఖర్ రెడ్డి గారే కాదు, గోవర్ధన్ రెడ్డి గారు కావద్దు, ఎవరైనా వచ్చి వెరిఫై చేసుకోవచ్చు. విఆర్ హై స్కూల్ దాదాపు 15 నుంచి 20 కోట్లు పెట్టి రెడీ చేసిందే కాకుండా ఈ ఒక్క సంవత్సర కాలం నిర్వహణ కోసం నారాయణ సార్ యొక్క కుటుంబ సభ్యులు డబ్బులు కావచ్చు, నారాయణ గ్రూప్ నుంచి కావచ్చు 2.5 కోటి ఖర్చు పెట్టారు. ఇవన్నీ కాకుండా మీరందరూ వస్తే ఇప్పుడు వెనక వైపు చూపిస్తా. ఇక్కడ ఈరోజు ప్రధానంగా సమావేశం ఏర్పాటు చేసేదానికి ప్రధాన కారణం ఆఫీసులో కాకుండా మీకు కళ్ళారా చూస్తే తెలుస్తుంది. మీ ద్వారా నెల్లూరు ప్రజలకు అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము ఇక్కడ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసాం. కళ్ళ ముందు విఆర్ హై స్కూల్ ఉంది. ఇదే కాకుండా పిల్లల కోసం, ప్రజల కోసం నారాయణ సార్ గారు ఎలా పరితపిస్తున్నారో కళ్ళారా చూస్తురు. మాతో పాటు వస్తే వెనకనే 10,000 మంది దాదాపు నెల్లూరు నగర నియోజకవర్గంలో దాదాపు 4,700 మంది, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 5,200 మంది, దాదాపు 10,000 మంది విద్యార్థులు 7, 8, 9, 10 తరగతి చదివే మున్సిపల్ స్కూల్ చదివే విద్యార్థులు దూరాభారం నుంచి వాళ్ళు రాలేకున్నారని, వారందరికీ స్కూల్స్కి వచ్చేదానికి వాళ్ళ తల్లిదండ్రులకు భారం కాకూడదు, పిల్లలు బాగా చదువుకోవాలని ఈ 10,000 మంది విద్యార్థులకి సొంత డబ్బులతో, నారాయణ సార్ యొక్క కుటుంబ సొంత డబ్బులతో, వారి పిల్లల డబ్బులతో 10,000 మందికి సైకిళ్ళు డైరెక్ట్గా కంపెనీ నుంచి హీరో కంపెనీ నుంచి హీరో సైకిల్స్ లేడీస్కి సపరేట్గా, జెంట్స్కి సపరేట్గా సైకిల్ అని కూడా తీసుకొచ్చి రెడీ చేయిస్తున్నారు. మీరు చూస్తున్నారు ఇప్పుడే. వీటన్నిటి నిర్వహణ బాధ్యత బయట వారు చూస్తే ఎక్కడైనా పొరపాట్లు జరుగుతాయని ఆలోచన చేసి తన కుమార్తె అయినటువంటి శరణి గారు ఈ విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల అనుభవం కలిగి దేశ విదేశాల్లో తిరిగి ఈ విద్యా వ్యవస్థకి పూర్తిగా అవగాహన కలిగినటువంటి తన కుమార్తెకి ఈ బాధ్యతలు అప్పచెప్పి ఈ విఆర్ హై స్కూల్ పూర్తి చేసేదానికి కావచ్చు, నిర్వహణ కావచ్చు, సైకిల్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, అన్నిటి కూడా వారి కుమార్తెని అప్పచెప్పి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తుంటే దీని మీద బురద చల్లుతున్నామంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. రాజకీయాలు రాజకీయంగా చేయండి చంద్రశేఖర్ రెడ్డి గారు. మంచి పని చేసేటప్పుడు వీలైతే అభినందించు, కాకపోతే గమ్ము ఉండు, లేకపోతే తీవ్రంగా నష్టపోతావు, తీవ్రంగా రాజకీయాల్లో నష్టపోతావు.